హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి చపాతీ అండ్ మీల్ మేకర్ కర్రీ అనమాట. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నేను కంపల్సరీగా వాచ్ చేయండి, ఓకేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాం కదా, 2 గ్లాస్ వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలండి ఇవి. ఈలోపు మనం చపాతీ బండిని కలిపేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఈ సాల్ట్ అంతా కూడా ఈ గోధుమ పిండిలో కలిపేసేటట్టు మీరు ఒకసారి ఇలాగా కలిపేయండి. మనకి చపాతీలు కొంచెం సాఫ్ట్గా రావాలంటే ముందు ఆయిల్ కంటే కూడా వాటర్ కంటే కూడా ఆయిల్ వేసుకోవాలండి. ముందు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పిండిని ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇదంతా కూడా మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈలోపు మీల్ మేకర్ కూడా ఉడికిపోయిందండి, ఇలా వచ్చేసిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా మనం ఫిల్టర్ చేసేద్దాం. వాటర్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక గ్లాసు కూల్ వాటర్ పోసేయండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇలా పిండేసేయండి. ఇలా మొత్తం చేసేసేయండి. వాటర్ అంతా కూడా సపరేట్ చేసేయండి. ఇలా వాటర్ అంతా తీసినాక ఈ బౌల్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపేటప్పుడే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, చపాతీలు కలిచేటప్పుడు తక్కువ పడుతుంది అనమాట. దీన్ని బాగా సాఫ్ట్ కలిపేద్దాం. చూసారు కదా, సాఫ్ట్గా వచ్చేసింది. ఒక 10 మినిట్స్ దీన్ని వదిలేసేద్దాం ఇలాగా. సో వీటిని ఇలా పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి వెడల్పాటి ప్యాన్ తీసేసుకోండి. డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక చెక్క, అలానే మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసేయండి. ఇప్పుడు జీడిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అలానే బంగాళదుంప ముక్కలు, వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసేయండి. సో ఇవైతే ఫ్రై అయినాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ వీటిని కూల్ చేద్దాము. కూల్ అయినాక మీరు గ్రైండ్ చేసేసేయండి, అంటే మిక్సీ వేసేసేయండి. ఇదంతా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసినాక ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ దీనిలో వేసేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి.
ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిపేసేయండి. సో ఇప్పుడు ఇదంతా ఒకసారి తిప్పేసేయండి. తిప్పేసి ఈ మీల్ మేకర్ అనేది దీంట్లో వేసేసేయండి. సో కర్రీ అయితే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కనుక మీరు 1.5 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ తక్కువ కావాలంటే 1 గ్లాస్ సరిపోతుంది. కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేసిస్తే కనుక చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ మనం ప్లేట్ పెట్టేసేద్దాం. ఇలా ప్లేట్ పెట్టేసి 5 మినిట్స్ ఉంచేసేయండి. ఇలా సాఫ్ట్గా చేసేసుకోండి చపాతీ ఉండల్లాగా. ఇప్పుడు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోండి ఒకసారి. ఒకసారి వాచ్ చేసేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. కొంచెం గ్రేవీ ఇలా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇక్కడ మనం గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక కొంచెం మగ్గిందాక మీరు పెట్టేసేయండి. గ్యాస్ని ఆన్ చేసి ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా బౌల్లో తీసుకున్నాక ముందుగానే మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర వేసేసి ఇలా ప్లేట్ పెట్టేసేయండి. ఈలోపు మనం చపాతీలు చేసేసుకుందాం. ఇలాంటి ప్యాన్ పెట్టేసి చపాతీలు చేసేసుకుందాం. ఇప్పుడు మనం పిండి కలిపేటప్పుడే ఆయిల్ ఎక్కువ పట్టింది కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ పట్టిద్దండి. కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. చపాతీలు మంచి హెల్తీ ఫుడ్ అండి పిల్లలకి. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, పట్టించుకోబాకండి దాన్ని. సో వేడివేడిగా చపాతీలను మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి మనం. ఓకేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా డెవలప్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.